అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు ఔజుబిల్లాహి మినషైత్వానిర్రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సూరా 19 మరియం 1-50 ఆయాతులు. మరియం అనగా మరియం దైవ ప్రవక్త ఈసా గారి మాతృమూర్తి. పరిచయం. ఈ సూరా ప్రధానంగా తౌహీద్ ఏక దైవారాధన నొక్కి చెబుతుంది. మరియం ఈసా ప్రవక్త అలైహిస్సలాంల గాథ ఈ సూరాలో ఉంది. మరియం జకరియాల గాథ ద్వారా ఈ సూరా మనకు అల్లాహ్ ఏకత్వానికి సంబంధించిన నిదర్శనాలను చూపిస్తుంది. ఆయన శక్తి సామర్థ్యాలను మనకు పరిచయం చేస్తుంది. అల్లాహ్కు ఎవరూ భాగస్వాములు లేరని, ఆయనకు కుమారులు ఎవరూ లేరని ఈ సూరా నొక్కి చెప్పింది. ఇందులో ధార్మిక విశ్వాసానికి సంబంధించిన మరో 2 సూత్రాలను కూడా నొక్కి చెప్పడం జరిగింది. అవి మరణానంతరం మళ్ళీ లేపబడడం, పరలోకంలో శిక్ష లేదా బహుమానాలు పొందడం. ఈ సూరాలోని 16వ ఆయత్లో ప్రారంభమయ్యే మరియం గాథ వల్ల ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. ఈ సూరాలో ఇబ్రహీం ప్రవక్త అలైహిస్సలాం గాథ గురించిన ప్రస్తావన కూడా ఉంది. ఆయనను సత్యసంధుడైన ప్రవక్తగా ఈ సూరా అభివర్ణించింది. నూహ్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, ఇద్రీస్ అలైహిస్సలాంల ప్రస్తావనలు ఈ సూరాలో వచ్చాయి. మరణానంతరం మళ్ళీ లేపబడడం జరుగుతుందన్న విషయాన్ని నిరాకరించే అవిశ్వాసుల గురించి కూడా ఇందులో ప్రస్తావనలు ఉన్నాయి. మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం జరగదని వారు చేసే వాదనను తిప్పికొట్టడం జరిగింది. ఏమీ లేనప్పుడు వారిని సృష్టించడం జరిగినప్పుడు మరణించిన తర్వాత మళ్ళీ లేపడం చాలా తేలికని చెప్పడం జరిగింది. మనిషికి ఇష్టం వచ్చిన మార్గం అవలంబించే స్వేచ్ఛ ఉందని, కానీ సత్యాన్ని నిరాకరించడం వల్ల చివరకు దారుణమైన ఫలితాలు తప్పవని హెచ్చరించింది. తౌహీద్ ఏక దైవారాధన భావనను మళ్ళీ గట్టిగా చెబుతూ దేవునికి కుమారుడు ఎవరూ లేరని ఈ సూరా పునరుద్ఘాటించింది. ఆయత్ నంబర్ 1 and 2. కాఫ్ హా యా ఐన్ సాద్. నీ ప్రభువు తన దాసుడైన జకరియాపై దయదలచినప్పటి ప్రస్తావన ఇది. మహాప్రవక్త మొహమ్మద్ ప్రియ సహచరులు అబిసీనియాకు వలస వెళ్ళినప్పుడు జరిగిన ఒక సంఘటన. ఈ సూరాలోని తొలి వచనాలను హజ్రత్ జాఫర్ బిన్ అబూ తాలిబ్ రజియల్లాహు అన్హు అబిసీనియా చక్రవర్తి అయిన నజాషీ దర్బారులో చదివి వినిపించినప్పుడు చక్రవర్తితో సహా వారందరి గడ్డాలు కన్నీటితో తడిసిపోయాయి. నజాషీ చక్రవర్తి అమితంగా ప్రభావితుడై ఇలా అన్నాడు: ఈ ఖురాన్ గాని, హజ్రత్ ఈసా అలైహిస్సలాం తెచ్చిన సందేశం గాని అన్నీ ఒకే కాగడా నుంచి విరజిమ్మే వెలుగు కిరణాలు. హజ్రత్ జకరియా అలైహిస్సలాం ఇస్రాయెల్ సంతతిలో సంభవించిన ప్రవక్తలలో ఒకరు. వృత్తిపరంగా ఈయన వడ్రంగి. ఆ పని ద్వారానే ఆయనకు జీవనోపాధి లభించేది. ఆయత్ నంబర్ 3. అతను తన ప్రభువును గోప్యంగా మొరపెట్టుకున్నప్పుడు జరిగిన సంఘటన ఇది. ఏకాంతంలో మెల్లిగా వేడుకోవటానికి కారణం ఏమిటంటే, ఈ విధమైన వేడుకోలు అల్లాహ్కు ఎంతో ఇష్టం. ఈ విధమైన ప్రార్థనలో దాసునికి ఏకాగ్రత లభిస్తుంది. అతను ఎంతో దీనంగా, ఆర్ద్రంగా విలపిస్తూ తన గోడుని వినిపించుకుంటాడు. ఆ విధంగా దాసుని దీనావస్థపై దైవ కారుణ్యం కదలి వస్తుంది. ఆయన రహస్యంగా మొరపెట్టుకోవటానికి గల మరో కారణం ఏమిటంటే, అందరికీ తెలిసేలా ఆయన సంతాన ప్రాప్తి కోసం ప్రార్థిస్తే, ఈ ముసలితనంలో ఈయన గారికి ఎన్ని కోరికలున్నాయో చూడండి అంటూ లోకులు ఎగతాళి చేస్తారు. ఆయత్ నంబర్ 4. అతనిలా విన్నవించుకున్నాడు: నా ప్రభు, నా ఎముకలు బలహీనమైపోయాయి. వార్ధక్యం వల్ల నా తల నెరిసిపోయింది. నిన్ను ప్రార్థించి నేనెన్నడూ విఫలుణ్ణి కాలేదు. అంటే అగ్ని వల్ల కట్టెలు ఎలా మండుతాయో అలాగే ముసలితనం వల్ల నా తల వెంట్రుకలు మెరిసిపోతున్నాయి. నా బాహ్య పరిస్థితిని బట్టి చూస్తే నాకు సంతానం కలిగే అవకాశం లేనేలేదు. అయినప్పటికీ నేను నీ కారుణ్యం పట్ల నిరాశ చెందలేదు. నువ్వు గనక తలిస్తే ప్రతిదీ సాధ్యమే. ఇంతవరకు నేను నిన్ను ఏదీ అడిగినా నువ్వు నన్ను నిరాశపరచలేదు. కనుక ఓ ప్రభు, ఈ కోరిక కూడా నువ్వు తప్పకుండా తీరుస్తావన్న ఆశ నాకుంది. ఆయత్ నంబర్ 5 and 6. నా తదనంతరం నా ఆప్తుల గురించి నాకు భయం పట్టుకుంది. మరేమో నా భార్య గొడ్రాలు. కాబట్టి ఓ అల్లా, నాకు వారసుడుగా ఉండటంతో పాటు యాకూబు సంతతికి కూడా వారసుడయ్యే ఒక వారసుడిని నువ్వు నీ వద్ద నుంచి ప్రత్యేకంగా నాకు అనుగ్రహించు. ప్రభు, నువ్వు అతన్ని ప్రియతమునిగా చేయి. ఎందుకంటే ప్రజలకు బోధపరిచే నేర్పు, మార్గదర్శకత్వం వహించే సామర్థ్యం ప్రస్తుతం నా బంధువులలో ఎవరిలోనూ లేవు. బోధకుడు లేని కారణంగా నా ఆప్తులు సైతం దారి తప్పే ప్రమాదం ఉంది. నువ్వు నీ వద్ద నుంచి ప్రత్యేకంగా అనుగ్రహించు అంటే భావం ఇది. నేనా ముసలివాణ్ణి, నా భార్య ఏమో గొడ్రాలు. మాకు సంతానం కలిగే అవకాశాలు దాదాపు అడుగంటిపోయాయి. అయినప్పటికీ నీ కారుణ్యం ఎంతో విస్తృతమైనది.
నువ్వు ఎవరినైనా కటాక్షించదలిస్తే ఎలాగైనా సరే కటాక్షించగలవు. నీ దగ్గర దేనికి లోటు లేదు. ఆయత్ నంబర్ 7. ఓ జకరియా, మేము నీకు ఒక కుమారుని శుభవార్తను వినిపిస్తున్నాము. అతని పేరు యహ్యా. మేమింతకు ముందు ఈ పేరు గల వానిని చేయలేదు అని సెలవీయబడింది. అల్లా ఆయన ప్రార్థనకు ఆమోదముద్ర వేయటమే కాక ఆయనకు కలగబోయే కుమారుని నామకరణం కూడా చేశాడు. ఆయత్ నంబర్ 8. నా ప్రభు, నాకు పిల్లవాడు ఎలా పుడతాడు? నా భార్య ఏమో గొడ్రాలు, నేనేమో వృద్ధాపపు ఆఖరి దశకు చేరుకున్నవాణ్ణి అని జకరియా చెప్పుకున్నాడు. ఆఖిరున్ అంటే వయసు మీరిన కారణంగా మెనోపాస్ దశను దాటిపోయినందున పిల్లల్ని కనే సామర్థ్యం లేని స్త్రీ అని ఒక అర్థం. మొదటి నుంచి వంద్యురాలుగా ఉన్న స్త్రీని కూడా ఆఖిరున్గా వ్యవహరిస్తారు. ఈ ఆయతులో మటుకు ఈ పదం రెండో భావంలోనే ప్రయోగించబడింది. నా భార్య మొదటి నుంచి గొడ్రాలు, మరో వంక నేను ముసలితనంతో పండిపోయాను, నా ఎముకలు సైతం బలహీనమైపోయాయి. అలాంటప్పుడు నాకు సంతానం కలగటం ఎలా సంభవం అన్నది జకరియా అలైహిస్సలాం మాటల అంతరార్థం. హజరత్ జకరియా అలైహిస్సలాం భార్య పేరు ఇషా బిన్త్ ఫాకూద్ బిన్మేల్ అని, ఈమె మరియం తల్లి అగు హన్నా సోదరని చెప్పబడుతుంది. అయితే ఇషా కూడా హజ్రత్ మరియం తండ్రి అయిన హజ్రత్ ఇమ్రాన్ కుమార్తెని మరో కథనం ఉంది. రెండవ కథనమే ప్రామాణికం అనిపిస్తుంది. ఈ విధంగా హజ్రత్ యహ్యా, హజ్రత్ ఈసాలు ఇద్దరు అక్కా చెల్లెల కుమారులు, తల్లి వరుస సోదరులు అవుతారు. ప్రామాణిక హదీసు ద్వారా కూడా ఇది రూఢి అవుతుంది. ఆయత్ నంబర్ 9. అలాగే అవుతుందని సెలవేయబడింది. అది నాకు చాలా తేలిక. ఇంతకుముందు నీకంటూ ఒక అస్తిత్వమే లేనప్పుడు నేను నువ్వు పుట్టించలేదా అని నీ ప్రభు అన్నాడు. ఇవి దైవదూత పలుకులు. తనకు కొడుకు పుట్టబోతున్నాడన్న శుభవార్తను వినగానే హజ్రత్ జకరియాకు ఆశ్చర్యం కలిగింది. ఆయన ఆశ్చర్యాన్ని దూరం చేయడానికి దైవదూత ఇలా అన్నాడు: అల్లా నీకు మగబిడ్డను ప్రసాదించాలని నిశ్చయించుకున్నాడు కాబట్టి నీకు మగపిల్లవాడు పుట్టడం ఖాయం. ఈ పని ఆయనకు ఏమాత్రం కష్టతరం కాదు. ఒకప్పుడు అసలు నీ ఉనికే ఉండేది కాదు. అలాంటి నీకు ఆయన ఒక అస్తిత్వం ప్రసాదించినప్పుడు వృద్ధాపంలో నీకు కొడుకునివ్వటంలో వింతేముంది? ఆయత్ నంబర్ 10. నా ప్రభు, మరైతే నా కొరకు ఏదన్నా ఆనవాలు నిర్ణయించని అతను విన్నవించుకోగా, నువ్వు కులాసాగా ఉన్నప్పటికీ 3 రాత్రుల వరకు ప్రజలతో మాట్లాడలేవు. ఇదే నీ కొరకు ఆనవాలని సెలవీయబడింది. 3 రాత్రులు అంటే పగలు రేయి కలుపుకొని 3 రోజులని భావం. కులాసా సవియన్ అంటే అస్వస్థతకు గాని వ్యాకులతకు గాని లోనవకుండా క్షేమంగా ఉంటావు. క్షేమంగా ఉండి కూడా నువ్వు ఆ సమయంలో మాట్లాడలేవు. మాట్లాడలేకపోయావంటే శుభవార్త వినే రోజు దగ్గర పడిందని అనుకో. ఆయత్ నంబర్ 11. అందువల్ల అతను తన కుటీరం నుంచి తన జాతి ప్రజల వద్దకు వచ్చి ఉదయం సాయంత్రం అల్లా పవిత్రతను కొనియాడమని సైగ ద్వారా ఉపదేశించసాగాడు. అరబ్బీలో మెహరాబ్ అని ఉంది. మెహరాబ్ అంటే ప్రార్థన చేసే ప్రత్యేక స్థలం, కుటీరం అని అర్థం. మెహరాబ్ అనే పదం హరబ్ నుంచి వచ్చింది. హరబ్ అంటే యుద్ధం, పోరాటం అని అసలు అర్థం. ఆరాధనాలయంలో ఉండి అల్లాహ్ను ఆరాధించడం అంటే ఒక విధంగా శైతాన్తో పోరాడటమే. ఉదయం సాయంత్రం దైవ స్తోత్రం చేయటం అంటే ఫజ్ర్ అస్ర్ నమాజులు చేయటమని భావం. లేదా ఆ 2 వేళల్లో దైవ ధ్యానం చేయమని, ఆయన పవిత్రతను కొనియాడమని భావం. ఆయత్ నంబర్ 12. ఓ యహ్యా, నా గ్రంథాన్ని గట్టిగా పట్టుకో. మేమతనికి బాల్యం నుంచే విజ్ఞతను వసగాము. అల్లా తన ప్రవక్త అయిన జకరియా అలైహిస్సలాంకు యహ్యా అలైహిస్సలాంను ప్రసాదించాడు. ఆ పిల్లవాడు కాస్త ఎదిగిన తర్వాత అతనింకా పిల్లవాడుగా ఉండగానే తన గ్రంథాన్ని గట్టిగా పట్టుకోవలసిందిగా, గ్రంథానుసారం జీవితం గడపవలసినదిగా అతనికి ఆదేశించాడు. గ్రంథం అంటే తౌరాత్ గ్రంథం కావచ్చు, లేదా అతనిపై అవతరించిన మరేదైనా గ్రంథం కావచ్చు. దాని గురించి మనకు ఖచ్చితంగా తెలియదు. ఈ ఆయతులో హుక్మ్ అంటే వివేకం, విజ్ఞత, యుక్తి, నేర్పు, చైతన్యం. వీటిలో ఏదైనా కావచ్చు. గ్రంథంలో పొందుపరచబడిన ఆజ్ఞల్ని తెలుసుకునే గ్రాహ్య శక్తి, ఆచరణ సద్బుద్ధి కూడా కావచ్చు, లేక ప్రవక్త పదవి కూడా కావచ్చు. హుక్మ్ అనే పదంలో ఈ అర్థాలన్నింటినీ తీసుకున్నా అవి వర్తిస్తాయని ఇమాం షౌకానీ వ్యాఖ్యానించారు. ఆయత్ నంబర్ 13. ఇంకా మా వద్ద నుంచి వాత్సల్యాన్ని, పవిత్రతను కూడా ప్రసాదించాము. అతను భయభక్తులు గలవాడు. హనానన్ అంటే వాత్సల్యం, దయాభావం అని అర్థం. అతను తన తల్లిదండ్రుల ఎడల దయాభావంతో మెలగాలని, తన బంధుమిత్రులపై వాత్సల్యాన్ని కురిపించాలని మేము అతనికి ఈ సద్గుణాలను ఇచ్చాము. అవిధేయత, కర్కసత్వం, అహంకారం వంటి దుర్గుణాల నుంచి అతన్ని దూరంగా ఉంచాము. అతని మనసును నిర్మలంగా, పవిత్రంగా ఉంచాము. నంబర్ 14.
అతను తన తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు. అతను దౌర్జన్యపరుడు కాడు, అవిధేయుడు కాడు. అంటే అతను తన తల్లిదండ్రుల ఎడల గాని తన ప్రభువు పట్ల గాని అవిధేయుడుగా వ్యవహరించలేదు. దీన్ని బట్టి బోధపడేది ఏమిటంటే అల్లాహ్ ఎవరిలోనైనా దయా దాక్షిణ్యాలను, తల్లిదండ్రుల ఎడల సేవాభావాన్ని సృజించాడంటే అతనిపై అమితంగా దయతలిచాడన్నమాట. వీటికి భిన్నమైన గుణాలు ఎవరిలోనైనా ఉంటే వారు దైవ కారుణ్యానికి దూరమయ్యారు. ఆయత్ నంబర్ 15. అతను పుట్టిన రోజున, మరణించే రోజున, అతను తిరిగి బ్రతికించి లేపబడే రోజున అతనికి శాంతి కలుగుగాక. 3 సందర్భాలు మనిషి పాలిట ఎంతో సంక్లిష్టంగా, ఆందోళనకరంగా ఉంటాయి. 1. మానవుడు తల్లి కడుపును చించుకొని బయటపడేటప్పుడు. 2. మృత్యు ఒడిలోకి జారుకునేటప్పుడు. 3. సమాధిలో నుంచి మళ్ళీ లేపబడి ప్రళయ దినాన సమావేశపరచబడేటప్పుడు. ఈ 3 సందర్భాలలోనూ యహ్యాకు శాంతి కలగాలని అల్లా సెలవిచ్చాడంటే నిజంగా ఆయన ధన్యజీవి. ధార్మిక అంశాలకు విపరీతార్థాలు తీసే కొందరు ప్రబుద్ధులు, బిదతీలు ఈ ఆయతును పుట్టినరోజు పండుగ ఈద్ మిలాద్కు ఆధారంగా తీసుకుంటారు. మరి ఆ లెక్కన చచ్చే రోజును కూడా చచ్చిన రోజు పండుగ ఈద్ వఫాత్గా జరుపుకోవాలి కదా. ఎందుకంటే పై ఆయతులో పుట్టినరోజుతో పాటు చచ్చిన రోజు కూడా శాంతి కలుగుతుందని చెప్పబడింది. కానీ వారు ఈద్ వఫాత్ సంగతిని అలా ఉంచితే కనీసం వఫాత్ని అంటే అంతిమ దైవ ప్రవక్త మరణించారన్న విషయాన్ని కూడా అంగీకరించరాయే. ఈ విధంగా వారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణ విషయాన్ని తిరస్కరించి ఖురాన్లోని మౌలిక సత్యాన్ని తృణీకరించడమే కాకుండా ఈ ఆయతులోని ఒక భాగాన్ని ఒప్పుకొని ఇందలి మరో భాగాన్ని త్రోసిరాజంటున్నారు. ఏమిటి? దైవ గ్రంథంలోని కొన్ని భాగాలను విశ్వసించి మరికొన్ని భాగాలను తిరస్కరిస్తారా? సూరా అల్-బకరా 85. ఆయత్ నంబర్ 16. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ గ్రంథంలో మరియం విషయాన్ని కూడా ప్రస్తావించు. అప్పుడు ఆమె తన వాళ్ల నుంచి వేరై తూర్పు వైపుకు వచ్చింది. ఆయత్ నంబర్ 17. ఆ తరువాత వారికి చాటుగా తెరవేసుకుంది. అప్పుడు మేము ఆమె వద్దకు మా ఆత్మ జిబ్రాయిల్ అలైహిస్సలాంను పంపాము. అతడు ఆమె ఎదుట సంపూర్ణ మానవాకారంలో వచ్చాడు. ఆమె ప్రజల నుంచి ఎందుకు వేరైపోయింది? తెరచాటుకు ఎందుకు వెళ్ళింది? బహుశా ప్రార్థన కోసం వెళ్ళి ఉండవచ్చు, లేదా ఏకాగ్రత కోసం వేరే ఉండవచ్చు, లేదా బహిష్టు స్థితి నుంచి పరిశుద్ధతను పొందటానికి స్నానం చేసే ఉద్దేశంతో తెరను వేసుకుని ఉండవచ్చు. తూర్పు వైపున ఉన్న స్థలం అంటే బైతుల్ మక్దీస్కి తూర్పు దిక్కునని భావం. ఈ ఆయతులో రూహ్ అంటే దైవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాం అని భావం. ఆయన్ని నిండు మనిషి రూపంలో దేవుడు ఆమె వద్దకు పంపాడు. ఒక అపరిచిత వ్యక్తి అడ్డు ఆపు లేకుండా తానున్న ఏకాంత వాసంలోకి జొరబడి వచ్చేసరికి ఆమె నిర్ఘాంతపోయింది. సహజంగానే భయపడింది. అతని ఉద్దేశాన్ని శంకించింది. నువ్వు తలపోస్తున్నట్లుగా నేను దురుద్దేశంతో రాలేదమ్మా. నేను నీ ప్రభువు తరపున పంపబడిన దైవదూతను. ఆయన నీకు కుమారుణ్ణి ప్రసాదించనున్నాడని శుభవార్తను వినిపించడానికి నేను వచ్చానని విన్నవించుకున్నాడు. ఆయత్ నంబర్ 18. నేను నీ బారి నుంచి కరుణామయిని అల్లా శరణ వేడుతున్నాను. నువ్వు ఏమాత్రం దైవభీతి గలవాడవైనా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆమె చెప్పింది. ఆయత్ నంబర్ 19. నేను నీ ప్రభువు తరపున పంపబడిన దూతను. నీకు ఒక పవిత్రుడైన పిల్లవాడినివ్వటానికి వచ్చాను అని అతను అన్నాడు. ఆయత్ నంబర్ 20. నాకు పిల్లవాడు కలగటమేమిటి? నన్ను ఏ మగాడు కనీసం తాగనైనా లేదే. నేను దుర్నడత గల దాన్ని కూడా కానే అని ఆమె అన్నది. ఆయత్ నంబర్ 21. జరిగేది మాత్రం ఇదే. అది నాకు చాలా సులువు. మేము అతన్ని జనుల కోసం ఒక సూచనగా, మా ప్రత్యేక కృపగా చేయదలిచాము. ఇదొక నిర్ధారిత విషయమని నీ ప్రభువు సెలవిచ్చాడని అతను వివరించాడు. అంటే నీకు మగవాని పొందు లభించని మాట నిజమే. నువ్వు సౌశల్యవతివన్న సంగతి కూడా నిజమే. అయినా సరే ఇది నీ ప్రభువు నిర్ణయం. ఇక్కడ అల్లా చెప్పదలిచినది ఏమిటంటే మేము ఏది చేయగోరినా కష్టసాధ్యం కాదు. మేము ఆ బాలుని సృష్టి ప్రక్రియలో ఒక వినూత్న ఘట్టంగా, ఓ కొంగ్రత్త ఆవిష్కరణగా చేయదలిచాము. ఇంతకు మునుపు మేము మీ పితామహుడైన ఆదమును స్త్రీ పురుషుడు లేకుండానే సృజించాము. మీ మాతృమూర్తి అయిన హవ్వాను కేవలం పురుషుల నుంచి సృష్టించాము. మీ అందరినీ స్త్రీ పురుషుల జంట ద్వారా అవనిలో వ్యాపింపజేశాము. ఇప్పుడు ఈసా యేసుక్రీస్తును 4వ తరహాలో పురుషులు లేకుండానే కేవలం స్త్రీ ద్వారా సృజించి మా శక్తియుక్తులను మీకు చూపదలిచాము. సృష్టికి సంబంధించిన ఈ స్వరూపాలు కూడా మా శక్తికి ప్రతీకలే. ప్రత్యేక కృప లేక ప్రత్యేక కారుణ్యం అంటే దైవ దౌత్యం అని భావం. ఈ పలుకులు జిబ్రాయిల్ అలైహిస్సలాంవి కావు. అల్లా పలుకులను జిబ్రాయిల్ ఆయన తరపున పలికారు.
అల్లా సృష్టి అపురూపమైనదని, ఆయన ఒకసారి ఆ మేరకు నిర్ణయించుకున్న మీదట దానికి తిరుగు ఉండదని చెప్పారు. ఆయత్ నంబర్ 22. అంతే, ఆమె గర్భవతి అయింది. ఈ కారణంగా ఆమె ఏకాంతం కోసం దూర ప్రదేశానికి వెళ్ళిపోయింది. ఆయత్ నంబర్ 23. ఆ తర్వాత పొరిటి నొప్పులు ఆమెను ఒక ఖర్జూర చెట్టు క్రిందికి చేర్చాయి. అయ్యో, నేను ఇంతకు మునిపే చచ్చిపోయి ఉంటే, లోకులు నన్ను మర్చిపోయి ఉంటే బావుండునే అని ఆమె బాధపడసాగింది. నేను చచ్చిపోయినా బావుండేదే అని ఆమె చెప్పటం అర్థం చేసుకోదగిన విషయమే. అన్నం పుణ్యం ఎరుగని తనకు గర్భం వచ్చింది. ఇప్పుడు పలువురు పలు ప్రశ్నలు వేస్తారు. తనకేం తెలీదంటే ఎవరూ నమ్మరు. ఒకప్పుడు ప్రజలు నన్ను ధర్మపరాయణురాలిగా, పుణ్యవతిగా పొగిడేవారు. మరి ఇప్పుడు నాపై అపనింద వేస్తే ఎలా తట్టుకోగలను అన్నది ఆమె బాధతో. ఆయత్ నంబర్ 24. అంతలో దైవదూత క్రింది నుంచే ఆమెను పిలిచి ఇలా అన్నాడు, బాధపడకు, నీ ప్రభువు నీ క్రింద ఒక నీటి ఊటను ప్రవహింపజేశాడు. ఆయత్ నంబర్ 25. ఆ ఖర్జూరపు మొదలును నీ వైపుకు ఊపు, తాజా ఖర్జూర పండ్లు నీపై రాల్తాయి. సరియన్ అంటే చిన్న సెలయేరు లేక నీటి ఊట అని అర్థం. కరుణామయుడ అల్లా అద్భుతమైన రీతిలో ఆమె పాదాల క్రింద ఒక నీటి ఊటను సృష్టించాడు. ఎండిపోయిన చెట్టు నుండి తాజా ఖర్జూర పండ్లను సమకూర్చాడు. పిలుపు ఇచ్చిన వారు దైవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాం. ఆయన ఆ లోయ దిగువ భాగం నుంచి నినదించారు. ఇక్కడ సరియన్ అంటే సర్దార్ అని అర్థమని, ఈ పదం ఈసా ప్రవక్తను సూచిస్తున్నదని, ఆయనే క్రింద నుంచి తల్లి మరియంను పిలిచారని కొంతమంది చెబుతారు. ఆయత్ నంబర్ 26. ఇక హాయిగా తిను, త్రాగు, కన్నుల పండుగ చేసుకో. ఏ మనిషి అయినా నీకు తారసపడితే, నేను కరుణామయుని కోసం ఉపవాస వ్రతం పాటిస్తున్నాను, ఈరోజు నేను ఎవరితోనూ మాట్లాడనని చెప్పు. అంటే ఆకలి వేస్తే ఖర్జూర పండ్లు తిను, దాహమైతే ఆ నీరు త్రాగు, నీ పండంటి బిడ్డను చూసుకొని కన్నుల పండుగ చేసుకో. ఆ చెప్పటం కూడా నోటితో కాదు, సంజ్ఞతో. అప్పట్లో ఉపవాస వ్రతం అంటే అన్న పానీయాలను త్యజించటం, మౌనంగా ఉండడం అన్నమాట. ఆయత్ నంబర్ 27. ఆ తర్వాత ఆమె పసివాడిని ఎత్తుకొని తన జాతి వారి వద్దకు వచ్చింది. ఓ మరియం, నువ్వు పెద్ద పాపం చేశావు. ఆయత్ నంబర్ 28. ఓ హారూన్ సోదరి, నీ తండ్రి చెడ్డవాడు కాడు, నీ తల్లి కూడా చెడు నడత గల స్త్రీ కాదే అని అందరూ అన్నారు. హారూన్ సోదరి అని ఆమె సంబోధించబడటం గమనార్హం. అంటే బహుశా ఆమె కుటుంబంలో హారూన్ పేరు గల వ్యక్తి సుప్రసిద్ధుడై ఉండవచ్చు, లేదా దైవ ప్రవక్త హజరత్ హారూన్ అలైహిస్సలాంను దృష్టిలో పెట్టుకునే అలా అని ఉండవచ్చు, లేదా భయభక్తులలో, సౌశల్యం, పారిశుద్ధ్యాలలో ఆమె హారూన్ను పోలి ఉన్న స్త్రీ అయి ఉండటం చేత అలా పిలిచి ఉండవచ్చు, లేదా రూపురేఖలలో ఆమె హారూన్ని పోలి ఉండటం వల్ల ఆ విధంగా పిలిచి ఉండవచ్చు. దివ్య ఖురాన్లో ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి. ఆయత్ నంబర్ 29. మరియం తన పసిపిల్లవాని వైపు సైగ చేసి చూపించింది. ఒడిలో ఉన్న ఈ పసిగందుతో మేమెలా మాట్లాడగలం అన్నారు వారంతా. ఆయత్ నంబర్ 30. ఆ పసివాడు ఇలా పలికాడు, నేను అల్లా దాసుడను, ఆయన నాకు గ్రంథం వసగాడు, నన్ను తన ప్రవక్తగా నియమించాడు. అంటే నాకు గ్రంథం వసగాలని, ప్రవక్తగా ఎన్నుకోవాలని అల్లాహ్ ముందుగానే విధిరాత రాసినప్పుడే నిర్ణయించేశాడు. ఆయత్ నంబర్ 31. నేనెక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. నేను జీవించున్నంతకాలం నమాజు, జకాతులకు కట్టుబడి ఉండమని ఆయన నాకు ఆదేశించాడు. నేనెక్కడ ఉన్నా దైవ ధర్మంపై స్థిరంగా ఉంటాను. నేనున్న చోట వస్తువులలో శుభం, సమృద్ధి కలుగుతుంది. లేదా దేవుడు నన్ను మంచిని గురించి ఆజ్ఞాపించేవానిగా, చెడు నుంచి వారించేవానిగా చేశాడు. ఆయత్ నంబర్ 32. ఇంకా ఆయన నన్ను నా తల్లికి సేవ చేసేవానిగా చేశాడు. నన్ను దౌర్జన్యపరునిగాను, దౌర్భాగ్యునిగాను చేయలేదు. కేవలం తల్లి సేవ చేసేవానిగా చేశాడని అనటాన్ని బట్టి కూడా హజరత్ ఈసా యేసుక్రీస్తు తండ్రి లేకుండా విశిష్ట రీతిలో పుట్టించబడ్డారని విదితమవుతుంది. లేకపోతే ఈసా కూడా యహ్యా మాదిరిగా తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించేవాడుగా ఖరారు చేయబడేవారు. కానీ ఈసా విషయంలో కేవలం తల్లి సేవ మాత్రమే ప్రస్తావించబడింది. తల్లిదండ్రుల పట్ల సేవాభావం లేని వ్యక్తిలో బలాత్కార ధోరణి, కాఠిన్యం ప్రబలుతాయని, తత్కారణంగా అతడు దౌర్భాగ్యుడవుతాడని దీన్ని బట్టి అర్థమవుతుంది. హజరత్ ఈసా అలైహిస్సలాం సంభాషణా తీరును బట్టి అదంతా గతంలో జరిగినట్లనిపిస్తుంది. కానీ వాస్తవానికి అది భవిష్యత్తుతో ముడిపడి ఉంది. ఎందుకంటే ఈ మాటలు పలికినప్పుడు ఆయన పాలు త్రాగే పసిపిల్లవాడే. ఇవి అల్లా విధివ్రాతలోని విషయాలు. అవి అప్పటికి ఇంకా సంభవించకపోయినప్పటికీ గతంలో మాదిరిగానే సంభవించడం తథ్యం. ఆయత్ నంబర్ 33. నేను పుట్టిన రోజు, నేను చనిపోయే రోజు, నేను సజీవనై తిరిగి లేపబడే రోజు నాపై శాంతి కలుగుతుంది.
ఆయత్ నంబర్ 34. ఇది మరియం కుమారుడైన ఈసా యథార్థ గాథ. ప్రజలు సంశయంలో పడి ఉన్న సత్యవాక్కు ఇదే. దైవ ప్రవక్త హజరత్ ఈసా యేసుక్రీస్తు అలైహిస్సలాంకు సంబంధించిన వాస్తవ విషయం ఇది. యూదులు, క్రైస్తవులు ఆయన గురించి చెబుతున్నటువంటి విషయాలు నిజమైనవి కావు. వారిలో కొందరు మరియం కుమారుడైన ఈసాను తెగనాడితే, మరికొందరు ఆయన పట్ల కల భక్తిలో అతిశయల్లిపోయారు. వాస్తవానికి వారు ఆయన విషయంలో సందిగ్ధానికి లోనయ్యారు. ఆయత్ నంబర్ 35. అల్లాకు సంతానం ఉండటం అనేది ఎంతమాత్రం తగదు. ఆయన పరమ పవిత్రుడు. ఆయన ఏ పని అయినా చేయాలని సంకల్పించుకున్నప్పుడు అయిపో అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే అది అయిపోతుంది. ఏ దేవునిలోనైతే ఈ గొప్ప గుణం, అసామాన్య శక్తి ఉంటుందో అతనికి సంతానం అవసరం ఏముంటుంది? తండ్రి లేకుండా ఓ జీవిని సృష్టించడం ఆయనకు కష్టసాధ్యమా? అల్లాహకు కుమారుడున్నాడని చెప్పేవారైనా, యేసుక్రీస్తు విశిష్ట జననాన్ని నిరాకరించేవారైనా అల్లా అసామాన్య ప్రజ్ఞాపాఠవాలను త్రోసిపుచ్చినట్లే లెక్క. నంబర్ 36. నిశ్చయంగా నాకు మీకందరికీ ప్రభు అల్లాహ్ మాత్రమే, కనుక ఆయన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం అని ఈసా యేసుక్రీస్తు బోధించాడు. ఆయత్ నంబర్ 37. మరి ఈ ముఠాలు పరస్పరం విభేదించుకున్నాయి కాబట్టి సత్య తిరస్కారులు ఒక మహా కఠినమైన దినాన హాజరైనప్పుడు వారికి మూడుతుంది. ముఠాలు, వర్గాలు. అహజాబ్ అంటే గ్రంథబహులలోని వివిధ వర్గాలని భావం. హజరత్ ఈసా యేసుక్రీస్తు అలైహిస్సలాం పుట్టుకపై వారు అభిప్రాయ భేదానికి గురయ్యారు. యూదులు ఆయన ఒక మాంత్రికుడని, అక్రమ సంతానమని నిందించారు. అంటే యూసుఫ్ నజ్జార్ కొడుకు అని చెప్పారు. ఈసా దేవుని కుమారుడని ప్రొటెస్టెంట్ వర్గీయులు సూత్రీకరించారు. ఈసా ముగ్గురిలో మూడోవాడని కేథలిక్కులు వక్కాణించారు. ఆయనే దేవుడని ఆర్థోడాక్స్ వర్గీయులన్నారు. ఈ విధంగా యేసుక్రీస్తు, ఈసా అలైహిస్సలాం వ్యవహారంలో యూదులు పరమ లోభత్వాన్ని ప్రదర్శించగా క్రైస్తవులు అతివాదానికి పోయారు. వాస్తవానికి ఇవి రెండూ ఒక రకంగా సమతుల్యం లోపించిన అతివాదాలే. మరియం కుమారుడు ఈసా యేసుక్రీస్తు అలైహిస్సలాం విషయంలో వాస్తవాలను విస్మరించి విభేదించుకొని కుడి ఎడమల అపవాదాలను అనుసరించిన సత్య తిరస్కారులు తీర్పు దినాన దైవ సమక్షంలో హాజరైనప్పుడు వినాశాన్ని చవిచూస్తారు. ఆయత్ నంబర్ 38. వారు మా సమక్షంలో హాజరైన రోజు ఎంత బాగా వింటూ చూస్తూ ఉంటారు. కానీ ఈ దుర్మార్గులు ఈనాడు మాత్రం స్పష్టమైన అపమార్గానికి లోనై ఉన్నారు. ఇహలోకంలో మాత్రం విని విననట్లుగా, చూచి చూడనట్లుగా నటిస్తున్నారు. కానీ పరలోకంలో కళ్ళ ముందున్న దృశ్యాలను బాగానే చూస్తారు. అక్కడ జరిగే విచారణను బాగానే వింటారు. కానీ వారి ఈ చూడటం కానీ వినటం కానీ వారికి ప్రయోజనకరం కాలేకపోతుంది. ఎందుకంటే వినవలసిన చోట వారు మా మాటను వినలేదు, గమనించవలసిన చోట వారు మా సూచనలను గమనించలేదు. ఆయత్ నంబర్ 39. వ్యవహారం తేల్చబడి వారు బాధపడే రోజు గురించి ఓ ముహమ్మద్ సల్లల్లాహు సల్లం వారిని హెచ్చరించు. ఏమైనా వారు పరధ్యానానికి గురై ఉన్నారు. వారు విశ్వసించే రకం కాదు. అంటే లెక్కలన్నింటినీ తేల్చేసి రికార్డులు చుట్టివేయబడినప్పుడు. అప్పుడు స్వర్గవాసులు స్వర్గంలోకి, నరకవాసులు నరకంలోకి వెళతారు. ఆ విషయమే హదీసులు ఇలా ఉంది. ఆ తరువాత మృత్యువును ఒక పొట్టేలు రూపంలో తీసుకురావటం జరుగుతుంది. అది స్వర్గానికి నరకానికి మధ్య నిలబెట్టబడుతుంది. ఇదేమిటో తెలుసా? దీన్ని గుర్తుపడతారా అని స్వర్గవాసుల్ని, నరకవాసుల్ని కూడా ప్రశ్నించటం జరుగుతుంది. ఇది మృత్యు అని అందరూ అంటారు. అది వారందరి సమక్షంలో కోయబడుతుంది. స్వర్గవాసులారా, ఇక నుంచి స్వర్గలోక జీవితం మీ కొరకు శాశ్వతం. ఇక మీకు మరణం అన్నది ఉండదని స్వర్గవాసులకు శుభవార్త ఇవ్వబడుతుంది. ఓ నరకవాసులారా, ఈ నరకయాతన మీకు ఎల్లకాలం ఉంటుంది. ఇక మీకు మరణం అనేదే ఉండదని నరకంలోని వారికి అనబడుతుంది. ప్రళయ దినాన్ని బాధపడే రోజుగా, పశ్చాత్తాప భావంతో కుమిలిపోయే రోజుగా కూడా అభివర్ణించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు అందరూ బాధపడతారు. మేము పాపాలు చేయకుండా ఉంటే బాగుండేది కదా అని పాపాత్ములు బాధపడగా, తాము మరిన్ని పుణ్యకార్యాలు చేసి ఉంటే మరింత బాగుండేదని పుణ్యాత్ములు బాధపడతారు. ఆయత్ నంబర్ 40. స్వయంగా మేమే భూమికి, భూమిపై ఉండే వారందరికీ వారసులమవుతాము. వారంతా మా వద్దకే మరలించబడతారు. ఆయత్ నంబర్ 41. ఈ గ్రంథంలో ఇబ్రహీం అలైహిస్సలాం వృత్తాంతాన్ని కూడా ప్రస్తావించు. నిస్సందేహంగా అతను సత్యవంతుడైన ప్రవక్త. సిద్దీకన్ అనేది సిద్క్, సత్యం నుంచి వచ్చింది. ఇందులో భావ ఆధిక్యత ఉంది. అంటే సత్యసంధతలో అత్యున్నత శ్రేణికి చెందినవాడు. మాటలకు చేతలకు మధ్య పూర్తి సమన్వయం సాధించినవాడు. ప్రవక్త పదవి తర్వాత దీని స్థానం అన్నిటికంటే గొప్పది.
ప్రతి ప్రవక్త తన కాలపతి గొప్ప సత్యవంతుడు, రుజువర్తనుడు అయి ఉంటాడు. అందుకే అతడు పైగంబర్తో పాటు సిద్దీక్ సత్యవంతుడు కూడా అయి ఉంటాడు. అయితే ప్రతి సత్యవంతుడు ప్రవక్త కాలేడు. దివ్య ఖురాన్లో హజ్రత్ మరియం సిద్దీకాగా పిలువబడ్డారు. అంటే ఆమె భయభక్తులలో, సౌశీల్యం, పారిశుద్ధ్యాలలో, రుజువర్తనలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్న వనిత. అయినప్పటికీ ఆమె దైవ సందేశ వాహకురాలు, నబీయ కారు. మొహమ్మద్ సల్లల్లాహు అనుచర సమాజంలో కూడా సిద్దీకులు, సత్యవంతులు ఉన్నారు. వారిలో హజ్రత్ అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు అగ్రగణ్యులు. దైవ ప్రవక్తల తర్వాత మానవ కోటిలో అత్యుత్తములుగా పరిగణించబడ్డారు. రజియల్లాహు అన్హు. ఆయత్ నంబర్ 42. అతను తన తండ్రితో, ఓ నాన్న, వినలేని, చూడలేని, మీకు ఏమాత్రం ఉపయోగపడలేని వాటిని ఎందుకు పూజిస్తారు? ఆయత్ నంబర్ 43. ఓ పితామహ, చూడండి, మీ వద్దకు రాని జ్ఞానం నా వద్దకు వచ్చింది కనుక మీరు నన్ను అనుసరించండి. నేను మీకు సరైన మార్గం వైపుకు దర్శకత్వం వహిస్తాను. తద్వారా నేను సకల లోకాల ప్రభువును కనుగొన్నాను. మరణానంతర జీవితం ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నాను. సృష్టికర్తను కాదని ఇతరత్రా వాటిని పూజించే వారికి పట్టే దుర్గతి ఎంత ఘోరంగా ఉంటుందో నాకు అర్థమైంది. మీరు నా మార్గాన్ని అనుసరించారంటే అది మీకు ముక్తిని ప్రసాదిస్తుంది. ఆయత్ నంబర్ 44. ఓ తండ్రి, మీరు శైతాను దాస్యాన్ని విడనాడండి. నిశ్చయంగా శైతాన్ కరుణామయుడైన అల్లాహ్కు అవిధేయుడు. శైతాను వేసిన ఉచ్చులో బిగుసుకుపోయిన మీరు వినలేని, కనలేని, లాభనష్టాలు చేకూర్చలేని అత్యంత నిస్సహాయమైన వాటిని పూజిస్తున్నారు. ఒక విధంగా ఇది శైతాన్ దాస్యమే. శైతానేమో దేవుని అవిధేయుడు. వాడు తన మాదిరిగానే ఎంతోమంది మానవులను కూడా దేవుని అవిధేయులుగా మార్చి సంబరపడాలని భావిస్తున్నాడు. కాబట్టి మీరు శైతాన్ ఎత్తులకు చిత్తయిపోకండి. మీరు నా మాట నమ్మండి. ఆయత్ నంబర్ 45. ఓ నా తండ్రి, తమరు ఎక్కడ కరుణామయుని ఆగ్రహానికి గురవుతారోనని, శైతాను సహవాసి అయిపోతారోనని నాకు భయంగా ఉంది అని అన్నప్పుడు మీరు మీ తిరస్కార వైఖరిని మానుకోకుండా, షిర్కుని విడనాడకుండా ఇదే స్థితిలో మరణిస్తే దేవుని శిక్ష నుంచి మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు. ఇహలోకంలోని మీరు దైవాగ్రహానికి గురై శాశ్వతంగా శైతాన్ సహోదరునిగా మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. కన్న తండ్రి అయిన కారణంగా హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం తన తండ్రిని ఎంతో మర్యాదపూర్వకంగా సంబోధించారు. ఒకవైపు తండ్రి దైవారాధనను ఖండిస్తూనే ఎంతో మృదువుగా మాట్లాడారు. ఆ పలుకుల్లో వినమ్రత, అనురాగం, ఆప్యాయత ఉట్టిపడుతున్నాయి. కానీ ఎంత మృదువుగా చెప్పినా ఆ దైవారాధకునికి కొడుకు చెప్పే ఏక దైవోపాసనా తత్వం వంటబట్టలేదు. కొడుకు మాటలకు అతడు చాలా తీవ్రంగా స్పందించాడు. నువ్వు గనక మా ఆరాధ్య దైవాల పట్ల వైముఖ్య ధోరణిని మానుకోకపోతే నీపై రాళ్లు రువ్వాల్సి వస్తుందని కొడుకును హెచ్చరించాడు. ఆయత్ నంబర్ 46. ఓ ఇబ్రహీం, నువ్వు నా దైవాలకే విముఖత చూపుతున్నావా? విను, నువ్వు నీ వైఖరిని మానుకోకపోతే నేను నిన్ను రాళ్లతో కొడతాను. మర్యాదగా నన్ను నా మానాన వదిలిపెట్టని అతని తండ్రి అన్నాడు. మలియన్ అంటే సుదీర్ఘకాలం అని అర్థం. సురక్షితంగా, మర్యాదగా అనే అర్థం కూడా వస్తుంది. అంటే నన్ను నా మానాన వదిలిపెట్టు, నన్ను అదే పనిగా రెచ్చగొట్టి నా చేత కాళ్ళు చేతులు విరగ్గొట్టించుకునే స్థితిని తెచ్చుకోకు, పో ఇక్కడి నుంచి అన్నది తండ్రి మాటలోని ఆంతర్యం. ఆయత్ నంబర్ 47. సరే నాన్న, మీకు సలాం. నేను మాత్రం మీ మన్నింపు కోసం నా ప్రభువును వేడుకుంటూనే ఉంటాను. నిశ్చయంగా ఆయన నాపై ఎంతో జాలి కలవాడు. ఈ సలాం అర్థం వేరు. ఒక ముస్లిం మరో ముస్లింకు చేసే సలాం వంటిది కాదిది. సరే, అలాగైతే ఇక నాకు సెలవీయండి అన్న భావంలో ఈ పదం ప్రయోగించబడింది. మూర్ఖులు వారితో వాదనకు దిగినప్పుడు మీకు సలాం అని చెప్పేస్తారు. సూరా అల్-ఫుర్ఖాన్ 63 అనే వచనం ద్వారా కరుణామయుడైన దేవుని శిశులైన దాసుల నడవడిక ఎలా ఉంటుందో వివరించబడింది. ముష్రిక్కుల మన్నింపు కోసం ప్రార్థించరాదన్న విషయం తెలియనప్పుడు హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం చెప్పిన మాటలివి. అయితే ఈ సంగతి తెలిసిన తర్వాత ఆయన తన తండ్రి మన్నింపుకై ప్రార్థించటం మానేశారు. సూరా తౌబా 114. ఆయత్ నంబర్ 48. నేను మిమ్మల్ని, అల్లాహ్ను విడిచి మీరు మొరపెట్టుకునే వారందరినీ వదిలిపోతున్నాను. కేవలం నా ప్రభువును మాత్రమే వేడుకుంటాను. నా ప్రభువుని వేడుకని విఫలుణ్ణి కానన్న నమ్మకం నాకుందని ఇబ్రహీం చెప్పాడు. ఆయత్ నంబర్ 49. ఆ విధంగా ఇబ్రహీం వాళ్ళందరినీ, వారు అల్లాహ్ను కాదని పూజించే వారందరినీ వదిలిపోయినప్పుడు మేము అతనికి ఇస్హాక్ను, యాకూబ్ను అనుగ్రహించాము. వారిద్దరినీ ప్రవక్తలుగా చేశాము. హజ్రత్ ఇస్హాక్ అలైహిస్సలాం హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం గారి కుమారులు. హజ్రత్ యాకూబ్ అలైహిస్సలాం ఇబ్రహీం మనవడు.
కొడుకును మనవణ్ణి కూడా కొడుకులుగానే సంబోధించడం జరిగింది. తాను నమ్మిన ఏక దైవోపాసన సిద్ధాంతం కోసం ఇల్లు వాకిలిని స్వదేశాన్ని విడిచి పుణ్యక్షేత్రం వైపుకు సాగిపోయిన ఇబ్రహీంకు మేము అతని కంటి చలువుగా ఇసాక్, యాకూబ్ వంటి సంతాన భాగ్యాన్ని ప్రసాదించాము. తండ్రికి దూరమైన బాధను అతను మర్చిపోయేందుకే మేమతనికి ఈ సౌభాగ్యం వసగాము. ఆయత్ నంబర్ 50. వారందరికీ మేము మా కరుణను ప్రసాదించి భావితరాల నోట వారి శుభ నామస్మరణను ఉన్నతం చేశాము. వారిద్దరినీ ప్రవక్తలుగా ఎన్నుకోవటంతో పాటు మరిన్ని మేళ్లను కూడా వారికి అనుగ్రహించాము. వారికి సిరి సంపదలను ఇచ్చాము, సంతతిని ప్రసాదించాము. శతాబ్దాల తరబడి వారి వంశంలో ప్రవక్తల్ని పంపుతూ వచ్చాము. ఇది మామూలు అనుగ్రహం కాదు. అందుకే హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం ప్రవక్తల పితామహుడుగా పిలువబడతారు. వారు చిరస్మరణీయులుగా ఉంటారు. లోకం సదా వారిని గుర్తుంచుకుంటుంది. వారి సద్గుణాలను, జీవిత గాథలను గురించి భావి తరాల వారు శ్రద్ధాశక్తులతో చెప్పుకుంటారు. దానికి వారు అర్హులు కూడా. నేడు ఆకాశ గ్రంథాలను నమ్మే మతస్థులంతా, ఆఖరికి ముష్రికులు కూడా దైవ ప్రవక్త హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాంను, ఆయన వంశస్థులను సగౌరవంగా స్మరిస్తారు. వారి ధార్మిక సేవలను తలుచుకొని తాదాత్మ్యం చెందుతారు. దైవ మార్గంలో దేశం విడిచి వెళ్ళినందుకు దేవుడు ఇబ్రహీంకు ప్రసాదించిన గొప్ప వరం ఇది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.